హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నా నా హెయిర్ని కట్ చేస్తూ వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారనమాట. ప్లీజ్ సిస్టర్ హెయిర్ కట్ వీడియో చేయండి, హెయిర్ కటింగ్ వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు. అండ్ అలాగే హెయిర్ బన్ చేయమని కూడా అడుగుతున్నారనమాట. అలాగే పోనీటల్ కూడా చాలామంది అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఈ 3 కూడా ఒకే వీడియోలో అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చివరి వరకు అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. చూసి లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇదైతే హెడ్ బాత్ చేశానమాట. హెడ్ బాత్ చేయడం వల్ల ఇంకా హెయిర్ చాలా చిక్కు పడిపోయింది. ఇంకా చిక్కులు అయితే ఇప్పేసుకుంటున్నాను. ఇలా 2 పాయల కింద అయితే చిక్కు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చిక్కు పడకుండా చూసుకోవాలి. ఎక్కువగా చిగుర్లు మడత పెట్టుకోవాలి. ముందు చాలా వీడియోస్లో కూడా మీకు చెప్తూనే వచ్చాను. ఇంకా చిగుర్లు అనేది మడత పెట్టుకోవడం వల్ల మనకు చిక్కులు పడడం చాలా మటుకు తగ్గుతుందన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే చిక్కులు తీసేసుకున్న తర్వాత ఇంకా 2 పాయల కింద ఉంచుకొని ఇంకా 2 పాయలని కూడా స్ట్రైట్గా అంటే టైట్గా లాగి పట్టుకొని ఒక బ్యాండ్ అయితే మనకి ఇక్కడ గడ్డం కింద అయితే ఒక బ్యాండ్ పెట్టుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి ఈక్వల్గా కటింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా నా హెయిర్ కట్ చేసి చాలా డేస్ అవుతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే మా అమ్మ కట్ చేస్తుంది అనమాట. చిగుళ్ళు కట్ చేయడం వల్ల చిక్కులు పడడం కూడా తగ్గుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి చాలామంది చిగుళ్ళు అయితే కట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. ఇంకా ఈ విధంగా అయితే స్ట్రైట్గా అయితే లాగిన తర్వాత మనం బ్యాండ్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం 2 కూడా టైట్గా లాగి పెట్టుకొని మనం బ్యాండ్ అయితే సమానంగా అంటే ఈక్వల్గా వచ్చే విధంగా అయితే బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఎగుడు దిగుడు రాకూడదు. అలా అయితే మనకి హెయిర్ అనేది ఈక్వల్గా అయితే కటింగ్ జరగదనమాట. అందుకని చెప్పేసి ఈక్వల్గా సమానంగా లాగి అప్పుడు పెట్టుకోవాలన్నమాట. వెనకాల కూడా ఈక్వల్గా పాపిడి తీసుకుంటేనే మనకి హెయిర్ ఈక్వల్గా కటింగ్ అయితే జరుగుతుంది. ఇంక ఇప్పుడు ఈక్వల్గా చేసుకున్న తర్వాత నేనైతే ఎక్కువ కట్ చేయట్లేదు. చాలామంది అనుకోవచ్చు ఇదేంటి హెయిర్ కటింగ్ అని తక్కువ చేస్తుందని. చాలా వీడియోస్లో అలాగే లైవ్లో కూడా చెప్పాను నాకు హెయిర్ కటింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదని. కానీ కొంతమంది చాలామంది అంటే అడుగుతున్నారనమాట హెయిర్ కట్ చేయండి అని. వాళ్ళ కోరిక మేరకు మాత్రమే నేను ఇప్పుడు కొద్దిగా అంటే చివర్లు ఈక్వల్గా ఉంచడం కోసం మాత్రం చివర్లు అయితే కట్ చేసుకున్నాను అనమాట. మీరే చూడండి ఎంత కట్ చేసుకున్నా అన్నది. నాకు ఆ కొద్దిగా కూడా కట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఇప్పుడు చూడండి నా హెయిర్ ఈక్వల్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాండ్ అయితే తీసి చూపించబోతున్నాను. ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. ఇంకొకరైతే కట్ చేయలేదని అంటున్నారు. కట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి, మీకే కనిపిస్తుంది కదా, ప్రూఫ్తో చూపిస్తాను మీకే. ఇంకా నేను కట్ చేసిన హెయిర్ కూడా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా ఎక్కువ ఎందుకండి, ఉన్న హెయిర్ ఎవరు కట్ చేసుకోవాలనుకుంటారు? నాకు నిజంగా చెప్తున్నాను, నాకైతే హెయిర్ కట్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మెయిన్లీ ఏంటంటే మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. హెయిర్ గ్రోత్కి ఇంకా ఏమైనా వాడమని చెప్తారు. కానీ హెయిర్ ఫాల్ అంటే వచ్చిందంటే దానికి తగ్గ ఆయిల్స్ ఏమైనా తెమ్మంటే తీసుకొస్తారు తప్ప హెయిర్ కటింగ్ అస్సలు యాక్సెప్ట్ చేయరనమాట. ఇంకా చాలామంది వ్యూవర్స్ కోసం మాత్రమే నేను ఇప్పుడు హెయిర్ కట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి పోనీటాల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. చాలామంది ఇదే చేశానని డిసప్పాయింట్ కూడా అవ్వుండొచ్చు. ఇంకా నేనైతే అంతకు మించి హెయిర్ కట్ అయితే చేసుకోను అనమాట. ఎప్పుడైనా చేస్తే అంతే హెయిర్ కటింగ్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి పోనీటాల్, నా స్టైల్లో నేను పోనీటాల్ ఎలా వేసుకుంటానో చూసేయండి. లాంగ్ హెయిర్ కదా, నాకు పోనీటాల్ పైకి వేసుకోవడం అయితే రాదనమాట. ఇంకా ఈ విధంగానే వేసుకుంటూ ఉంటాను. చాలామంది అడిగారు పోనీటాల్ వేసి చూపియండి అక్క అని చెప్పేసి. అందుకని చెప్పి వాళ్ళ కోసమని ఒకే వీడియో చేద్దాం, ఇంకా అందరికీ కలిపని ఇంకా అన్నీ కలిపి ఒక వీడియోలోనే చేసి చూపించబోతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ విధంగా హెయిర్ అటు ఇటు తీసుకొని చిన్న క్లిప్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకోవాలన్నమాట. క్లిప్ ఉంటే క్లిప్, లేకపోతే స్లైడ్ క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ప్లక్కర్ పెట్టుకున్నాను. ఇంక ప్లక్కర్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఎలాంటి బ్యాండ్ అయినా పర్వాలేదు. ఇంకా బ్యాండ్ అయితే తీసుకొని ఈ విధంగా మొత్తం హెయిర్ అంతా సాఫ్ట్గా అయితే దువ్వేసుకొని ఇంకా పైకి అయితే నేను పోనీటాల్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, హెయిర్ కట్ చేసాం కదా, చేసిన తర్వాత చివర్లకి మనం ఏ ఆయిల్ అయితే రాసుకుంటున్నామో ఆ ఆయిల్ చివర్లు అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని నైట్ టైం అయితే కనుక ఇంకా బ్యాండ్ అయితే చివర్లు మడత పెట్టేసుకొని బ్యాండ్ పెట్టేసుకోవాలి. లేదంటే మళ్ళీ చివర్లు బద్దలేసిపోతాయి అనమాట. నేనైతే అదే చేస్తాను. ఈ వీడియోలో చూపించాలనుకున్నాను, కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. కానీ హెయిర్ కట్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే చివర్లు నూనె అయితే రాసుకొని ఉంచుకోవాలండి. నూనె రాసుకోవడం వల్ల చివర్లు అయితే బద్దలయ్యవన్నమాట. ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, ఓకేనా. ఇంకా తర్వాత అయితే నేను పోనీటైల్ అయితే వేసుకుంటున్నాను.
ఇక ఈ పోనీటైల్ ద్వారానే మీకు హెయిర్ బ్యాండ్ కూడా వేసి చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి సరేనా. ఇంకా మరికొంతమంది అయితే హెయిర్ జర్నీ చేయమంటున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే హెయిర్ జర్నీ వీడియో కూడా చేస్తానండి. అంటే నాకు ఎప్పటి వరకు హెయిర్ షార్ట్ హెయిర్గా ఉండేది, ఇంకా ఏ ఇయర్లో అయితే హెయిర్ బాగా పెరిగింది ఏంటన్నది మొత్తం కూడా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా అందులో అయితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఇంకొంతమంది ఏంటంటే మీది ఒరిజినల్ హెయిరా కాదు, ఇంకా విగ్గా లేకపోతే సవరమా అని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కామెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకని చెప్పి ఇంక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు ఇంత జుట్టుకే ఇంకా ఎంత అలా చేస్తుందని చెప్పేసి. నేనైతే కావాలని చేయట్లేదండి. నా సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్కి మాత్రమే నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. ఆ రిప్లై మళ్ళీ వీడియో రూపంలో అయితే చూపించబోతున్నాను అనమాట. అంటే హెయిర్ బాండ్ ఇంకా హెయిర్ కటింగ్ వీడియో చేయమని అంటున్నారు. అందుకే వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ కోసం చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే వీడియో తీసి చూపించబోతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ పోనీటైల్ కూడా అయిపోయింది. నాకు మరీ పైకి వేసుకోవడం అయితే రాదు, నా అంతటి నేనే వేసుకోవడం కదా, అందుకు ఇంకా మరీ పైకి వేసుకోవడం రాదనమాట, ఇలాగే వచ్చు. ఇంకా ఇలా కాకుండా వేరేలా అని ఇలా ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. ఇంకా పోనీటైల్ అయితే అయిపోయింది. ఇప్పుడు పోనీటైల్తోనే హెయిర్ బ్యాండ్ కూడా వేసుకోబోతున్నాను, చూసేయండి. ఇది చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు ఈ హెయిర్ బ్యాండ్ అనేది. ఇంకా మనం పోనీటైల్ లేకపోతే ఇలా ప్లక్కర్ పెట్టుకొని అన్నా వేసుకోవచ్చు, లేకపోతే మనం సైడ్కి క్లిప్స్ ఉంటాయి కదా, ఇంకా సైడ్ క్లిప్స్ ద్వారా కూడా మనం పోనీటైల్ వేసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ పోనీటైల్స్ అయితే ఉంటాయండి. ఇంకా ఇప్పుడు ఈ పోనీటైల్తోనే మనం 2 పాయల కింద అయితే తీసుకొని వాటిని బాగా టైట్గా లాగి ఇంకా చుట్టుకోవడమే. చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే అక్క నీది లాంగ్ హెయిర్ కదా, ఇంత లాంగ్ హెయిర్తో హెయిర్ బాన్ ఎలా వేస్తావో చూడాలని ఉంది, ఒకసారి వేయండి అక్క అని అడిగారనమాట. అందుకని చెప్పేసి ఇంకా పోనీటైల్తోనే ఇంకా హెయిర్ బాన్ అయితే చేస్తున్నాను. చాలామంది నా లాంగ్ వీడియోస్ అయితే చూస్తున్నారు, చూసి వెళ్ళిపోకండి గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కాస్త మందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంతగా అడగడం. ఇంకా ఇక్కడైతే హెయిర్ బాన్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను మామూలుగానే వేసేసుకుంటూ ఉంటాను. అలా కదక్క ప్రాపర్గా హెయిర్ బాన్ వేసి చూపియండి అని అడుగుతున్నారనమాట. మెయిన్లీ లైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా హెయిర్ బాన్ అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడైతే లైవ్లో కాకుండా ఇలా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఒకవైపు అయితే మనం ఇలా చుట్ల పెట్టుకొని అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా మరో పై కూడా చుట్ల పెట్టుకోవాలన్నమాట. మరోవైపు కూడా అదే విధంగా చుట్ల పెట్టేసుకొని ఇంకా మనం స్లైడ్ క్లిప్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకోవాలన్నమాట. 2 సైడ్లు కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది, ఇంకా ఊడిపోకుండా కూడా ఉంటుంది. చాలామంది ఎక్కువ ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు, అదే హౌస్ వైఫ్స్ ఎక్కువగా హెయిర్ జడ వేసుకోవడానికి ఇష్టపడరు. నాకులాంటిది అయితే ఎక్కువ ముడి వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎలా పడితే అలా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా వేసుకున్నారంటే ప్రాపర్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా లాంగ్ హెయిర్ వాళ్ళకి కూడా, అలాగే షార్ట్ హెయిర్కే కాదు లాంగ్ హెయిర్కే కాదు ఎవరికైనా కూడా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, హెయిర్ బాన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇదండి నా హెయిర్ బాన్ అయితే. మీకైతే అలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మర్చిపోవద్దు. ముఖ్యంగా అడిగిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి కోసమే ఈ హెయిర్ బాన్ అండ్ హెయిర్ కట్ వీడియో అయితే చేశానమాట. ఇంకా నా హెయిర్ బాన్ అయితే అయిపోయింది. ఇంక ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా నేను ఎప్పుడు వేసుకునే జడ అయితే వేసేసుకుంటున్నాను. రీసెంట్లీ ఎక్కువగా అడిగే డౌట్ ఏంటంటే అక్క నీది నిజమైన హెయిరా, లేకపోతే ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నావు ఏంటి, ఇంకా అన్ని ఎక్కువగా హెయిర్ కోసమే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయండి. నేను ఆయిల్ యూజ్ చేస్తాను, ఏ షాంపూ యూజ్ చేస్తాను అన్నది కూడా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అది నాకు బాగా పనిచేసింది అనమాట. ఏంటంటే మెయిన్లీ నాకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. డాండ్రఫ్ కూడా బాగా పోయింది. అలాగే పేలు పెట్టిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఆ ఆయిల్ బాగా యూస్ అవుతుందన్నమాట. నాకైతే బాగా వర్కౌట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ నేను ఇంకొక ఆయిల్ ఏది యూజ్ చేస్తాను అనేది కూడా మరొక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానన్నమాట. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అండ్ చివరి వరకు చూసిన వాళ్ళు కూడా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సరే, నా ఛానల్కి
ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, సరేనా. ఇంకా ఇక్కడైతే హెయిర్ బ్యాండ్ అయితే తీసేసాను. ఇంకా ఇప్పుడైతే జడ వేసేసుకుంటున్నాను అనమాట. చాలామంది అడిగే డౌట్లకైతే ఇంకా ఇప్పటికైతే క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే హెయిర్ అనేది మనం ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటామో అంతకాలం అయితే బతుకుతుంది. అంటే ఏంటంటే మనం దానికి చేసుకునే ఏంటంటే సేఫ్టీ, అంటే దాన్ని మనం ఎంత బాగా చూసుకుంటే అంత ఎక్కువగా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది అన్నది నా ఒపీనియన్ అనమాట. మనం ఎక్కువగా ఎప్పుడు హెయిర్ లూజ్ చేసుకోవడం, లేకపోతే పిచ్చి పిచ్చి హెయిర్ మోడల్స్ అన్నీ వేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నామంటే హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. నేనైతే హెయిర్ గ్రోత్కి టిప్స్ చెప్పమనే వాళ్ళకి ఇదే చెప్తానన్నమాట. ఎక్కువ అలానే ఆయిల్లో స్నానం చేయమని అయితే కాదు, ఆయిల్ రాసుకుంటూ ఉండాలి. వీక్లీ 2 times ఆర్ 3 times హెయిర్ బాత్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే హెయిర్కి ఇచ్చే మనం ఆయిల్ అనేది మనిషికి బండికి పెట్రోల్ ఎంత అవసరమో బైక్కి, అలాగే హెయిర్కి ఆయిల్ అనేది ఎంత అవసరం అండి. ఎక్కువ ఆయిల్ రాసుకుంటూ ఉండండి. మీ హెయిర్ గ్రోత్ అనేది ఎందుకు ఎదగదో మీరే చూస్తారు డిఫరెన్స్ అనేది. ఏ ఆయిల్ అయినా సరే కానీ మనం ఎలా అప్లై చేసుకుంటున్నాం అన్న దాని మీద అయితే ఆధారపడుతూ ఉంటుంది. మెయిన్లీ ఏదో రాసేసాంలో అయిపోయిందిలే అన్నట్టు అయితే రాసుకోకూడదు. ఆ రాసుకోవడం కూడా ఒక విధానం ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అయినట్లయితే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. సర్లే కానీ ఇంకా నా జడ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా చివరి వరకు అల్లేసుకున్న తర్వాత అయితే ఇంకా నేను ఆయిల్ అయితే రాసుకున్నాను అనమాట. ఆయిల్ రాసుకొని చివరిలో అయితే మడత పెట్టుకొని ఇంకా బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, హెయిర్ కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా చివర్లు మనకి ఆయిల్ రాసుకోవడం మంచిదండి. ఎందుకంటే హెయిర్ మనకి కట్ చేసినప్పుడు ఎలా అయినా కూడా కొద్దిగా చిగుళ్ళు అనేది డ్యామేజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను చివర్లో అయితే ఆయిల్ రాసుకున్నాను. ఆ వీడియో ఇక్కడ మిస్ అయింది, మీరు మాత్రం ఆయిల్ రాసుకోండి. ఇదండి నా హెయిర్ బన్, హెయిర్ కట్ అండ్ పోనీటైల్ వీడియో అయితే. ఇది మొత్తానికి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. నా చివరి వరకు చూసారు కదా, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు గాయస్, ప్లీజ్. ఇంతలా అడుగుతున్నానని అనుకోవద్దు, లైక్ చేసి వెళ్ళండి. అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.